హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో. స్వాతి రెడ్డి ఈమె ఏంటంటే సోషల్ మీడియాలో జై సిబిఎన్ సార్ పేరేమో స్వాతి రెడ్డి అని పెట్టుకుంటుంది, కిందేమో జై సిబిఎన్ సార్ అని పెట్టుకుంటుంది. నేనున్నదేమో యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పేసి కింద రాసి ఉంటుంది. ఈమె ఆమె పాత్రని ఆమె కల్పించుకుందా లేకపోతే ఎవరైనా పెట్టారో మాకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి ఒక పాత్రని తనే పెట్టుకొని ట్విట్టర్లో ఆమె పిట్ట కానీ అలా పలుకుతుంటుంది, చిలక పలుకులు అలా చిలక పలుకు పలుకుతూ ఉంటుంది. ఈమె రెడ్డి అని పేరు పెట్టుకున్న ఈమె ఈ జగన్మోహన్ రెడ్డిని చాలా ఘోరంగా నీచంగా మాట్లాడడం, ఆ తర్వాత చాలా బ్లండర్గా తిట్టడము, ఈమె ఫలానా ఒకనొక సామాజిక వర్గానికి సంబంధించిన మీడియా డిజిటల్ మీడియా ఈమెకి కొమ్ముగాయడము ఒకసారి చూడండి. ఆడుతూ ఆడిస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే ఎలా అయినా సరే గెలవాలి అని వాడికున్న డబ్బు సహాయంతోనో లేకపోతే బీజేపీ సపోర్టుతోనో లేకపోతే కొంతమంది అమ్ముడుపోయిన పోలీస్ ఆఫీసర్ల సహాయంతోనో ప్రజలను భయపెట్టి బెదిరించి లేకపోతే ఈసారి ఓటుకి 10,000 ఖర్చు పెట్టి అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. ఇంకా చూసారా, ఇదంతా ఎవరి గురించి? జగన్మోహన్ రెడ్డి గురించి. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని గొప్పగా అన్నపూర్ణ రాష్ట్రం అని చెప్పుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే అడుగు తింటున్న రాష్ట్రం. ఎందుకంటే అక్కడెక్కడో కూర్చొని చెయ్యెత్తి ఏ దేశం ఏగినా ఇందుకాలినా పొగడరా నీ తల్లి భూమి భారతని పొగడరా నీ తల్లి అని చెప్పి మన జన్మభూమిని ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మనమంతా ఒకటే. ఆంధ్ర తెలంగాణ తేడా లేదు, రెడ్డికమ్మ తేడా లేదు, బ్రాహ్మణ క్షత్రియ తేడా లేదు, అందరం ఒకటే అని చెప్పి బయట గర్వంగా పెట్టుకుని తిరుగుతుంటాం. ఈ రోజున ఇదే స్వాతి రెడ్డి పేరు మీద ఈమె చేస్తున్న అకృత్యం అన్నపూర్ణ అడక్క తింటుంది. అన్నపూర్ణ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది దివాలా తీసింది. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతుందని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చిలక పలుకుతుంది. ఈమె చాలా ఘోరమైన కామెంట్లు చేయడము, ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఒకసారి చూడండి. కోర్టు దగ్గర ఎన్నిసార్లు చెప్పు దెబ్బలు తిన్నా మీకు మొటికాలు ఎంచుకున్నా మీకు సిగ్గు మనం రాదు. పట్టాభి గారిని గే అంటున్నావు, సిగ్గున్నా నీకు అసలు? ఎంత ఫోర్స్ఫుల్గా ఆమె కామెంట్ చేస్తుంది. సరే, ఇవన్నీ కొన్ని రోజులుగా జరుగుతుంది. స్వాతి రెడ్డి ఒకనొక దీనిలోంచి అసలు రాష్ట్రానికి తనకేం సంబంధం లేకుండా మాట్లాడుతుంది. ఇవంతా పక్కన పెడితే ఈమె ఎవరు తెలుసా? రెడ్డి. ఈమె అసలు బేసిక్గా చౌదరి, స్వాతి చౌదరి. కానీ ఒక ప్రయోగం, ఏం ప్రయోగం అంటే ఇప్పుడు కమ్మల్ని కమ్మల చేత తిట్టించడం, రెడ్ల చేత తిట్టించడం, కాపుల చేత తిట్టించడం అనేది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. దానిలో ఈమె మితిమీరిపోయి ఒక అడుగు ఎక్కువ వేసి ఈమె ఫైనల్గా ఏం తెలుసా, చౌదరి అయినా కానీ రెడ్డి అని పేరు పెట్టుకొని తిడితే ఇంకొద్దిగా పవర్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఇంతమందిని నువ్వు అంటున్నావు కదా స్వాతి చౌదరి అలియాస్ స్వాతి రెడ్డి అలియాస్ స్వాతి చౌదరి, ఫస్ట్ నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. నువ్వు ఎవరైతే ఉన్నావో వాళ్ళని ఫస్ట్ ఆ యొక్క సామాజిక వర్గానికి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వు. ఫస్ట్ నేను ఫలానా అని నువ్వు నిజాయితీగా చెప్పుకొని ఆ నిజాయితీలోంచి 10 మందికి నేను అవును ఫలానా నిజాయితీతో కూడుకున్న మహిళను కాబట్టి నన్ను మీరందరూ ఇక్కడ చూడండి. ఈమె ఇంటి పేరు కోట, వీళ్ళ అమ్మ పేరు లలిత. ఈమె కూడా పింఛన్ తీసుకుంటుంది. తిరుపతిలో ఉంటారు వీళ్ళు, పింఛన్ తీసుకుంటున్నారు. 2,750 టెన్షన్గా పింఛన్ వస్తుంది. ఇలాంటి పథకాలు ఎన్నో వీళ్ళ కుటుంబానికి వస్తూ ఉంటాయి. కానీ స్వాతి రెడ్డి అలియాస్ స్వాతి చౌదరి అక్కడి నుంచి చేరి ఎక్కడ పేటీఎం కుక్కలు అని చెప్పి చాలా ఘోరంగా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని తిడుతూ ఉంటుంది, చాలా నీచంగా తిడుతుంటుంది. ఫస్ట్ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని స్వాతి రెడ్డి అలియాస్ స్వాతి చౌదరి గారు మీరు కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇతరులకు ఏదైనా ఉంటే నీతులు చెప్పండి మేడం. మీరు అక్కడే నిజాయితీ లేరు, మీ కులాన్ని మీరు దాచిపెట్టుకొని మీరు ఇంత గందరగోళంగా మాట్లాడడం వెనక మతలబు ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమాజాన్ని యునైటెడ్ కింగ్డమ్లో ఉండి? అంటే మీరు బయటికి వెళ్ళిపోయాం కదా, ఏది మాట్లాడితే అది చెల్లిపోద్ది, టెంటెడ్ వాగేయవచ్చు, ఏది పడితే చేసేవచ్చు, కుక్క అనొచ్చు, నక్క అనొచ్చు, అదనొచ్చు, వాడనొచ్చు, వీడనొచ్చు. అసలు ఫస్ట్ నువ్వు ఏం చదువుకున్నావు? నీ ఇదేంది? ఒక రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉంటే ఫస్ట్ ఏంటి తెలుసా, ఆ పదవికి సంబంధించి గౌరవం ఇవ్వాలి. వాడు వీడు అనకూడదు, ఎందుకంటే అది అఫెన్సివ్. అక్కడి దాకా వెళ్ళావు,
నీవు అక్కడ చట్టాలు తెలియవా? హేట్రెడ్ స్పీచ్లు ఇవ్వకూడదని తెలియదా నీకు? లండన్లో కూర్చొని ఈ విధంగా రిషి సునక్ మీద నువ్వు ఇట్లాగే కామెంట్ చేస్తావా? అమెరికాలో ఉండి బైడెన్ మీద ఇట్లాగే కామెంట్ చేస్తావా? అంటే బయట ఉన్నాం కదా అని మన ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడమా? దానికి ఒక అర్థం పద్ధం వ్యవహారం లేదా? రెడ్డి అని పేరు నువ్వు పెట్టుకున్నావు కదా, అసలు రెడ్డి అంటే అర్థమైంది సార్? రెట్ట అడి అంటే బయట ఉండి తీర్పు చెప్పేవాడిని రెడ్డి అంటారు, ఎవరైనా కావచ్చు, కాదనలా. కానీ ఒకటి దాచిపెట్టుకొని ఇంకోటి అనాల్సిన అవసరంలా. నువ్వేమో చదువు వేయండి రెడ్డి అని పేరు పెట్టుకొని ఎందుకు ఈ దాగుడు మూతల దండా కోర్టు ఎవరిని ఉద్ధరిద్దామని అనేది చాలామంది సోషల్ మీడియా తరఫున అడుగుతున్నారు. వాళ్ళందరికీ మీరు సమాధానం చెప్తామని ఆశిస్తున్నాం. సెలవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.